విద్యుత్ ఛార్జీలకు పెంచినటువంటి దాని కారణంగా ర్యాలీ తీసి ఛార్జీలు తగ్గించే విధంగా రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పి వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు గౌరవనీయులు రమేష్ రెడ్డి అన్న మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. అలాగే ఏదైతే ఈరోజు 16,000 కోట్లు ఇంతకుముందు పెద్దలు చెప్పిన విధంగా 6 నెలల్లోనే ప్రజలపైన భారం మోపడం చాలా అన్యాయం. ఎన్నికల ముందు ప్రతి మీటింగ్లో కూడా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాను, నాణ్యతమైనటువంటి విద్యుత్ ఇస్తాను అని చెప్పి పెంచిన ఛార్జీలు కూడా తగ్గిస్తానని మాట ఇచ్చి ఓటు వేయించుకున్న తర్వాత దాదాపుగా 16,000 కోట్లు వేయటము, భారం వేయటం అన్నటువంటిది ఎంత నీచం ఒకసారి ఆలోచన చేయమంటున్నాం. నిత్యావసర సరుకులు ధరలు ఎక్కడికో వెళ్ళిపోయినాయి. ఏది కూడా సామాన్య మానవుడు కొనుక్కుంటే పరిస్థితి లేదు. ఉప్పు దగ్గర నుంచి, పప్పు దగ్గర నుంచి, నూనె దగ్గర నుంచి ఏది కూడా అందుబాటులో లేదు. ఇలా నిత్యావసర సరుకులు ఒక పక్కన విపరీతంగా పెంచి మరొక పక్కన పేదవాడు నడ్డి విరిగే విధంగా, మధ్యతరగతి వాళ్ళు ఇబ్బందులు పడే విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం ఎంతవరకు సమంజసం? రాబో 2-3 నెలల్లో వాళ్ళ కరెంటు బిల్లులు చూసుకుంటే నిజంగా ప్రజలకు చాలా చాలా షాక్ తగులుతుంది. ప్రజల తరపున ఉండాలన్న ఉద్దేశంతోనే ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. వర్షం పడుతున్నా ఒక్క బండి, ఒక వెహికల్ కూడా ఎవరికి ఇవ్వకపోయినా స్వచ్ఛందంగా వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా, కార్యకర్తలు అందరూ తరలి రావటం చాలా సంతోషం. వారందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇదంతా కూడా ఇది ప్రజలలో ఇది భావన ఉంది కాబట్టి, ప్రజలకు నిజంగానే భారం పెరుగుతుంది కాబట్టి విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ, మరొక పక్కన ఎస్సీ ఎస్టీ కాలనీలలో కూడా వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు. 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలి, వాళ్ళకు కూడా అదే కొనసాగించి ఎటువంటి ఇబ్బందులు ఎస్సీ ఎస్టీలకు కలగజేయకుండా ఉండాలని చెప్పి చెప్తూ, మరొకసారి విన్నమిస్తూ విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించమని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ వినతిపత్ర యొక్క మీటింగ్కి వచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు.